హేట్ స్పీచ్ బిల్లులో ప్రతి సెక్షన్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, ఈ చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొని వ్యతిరేకించారు. నిజాం కాలంలో నిర్బంధాలు ఉండేవని, ఇప్పుడు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్బంధాలు విధిస్తే ఎవరికీ చెప్పుకోవాలని సభలో ప్రశ్న లేవనెత్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. ఇది రాజకీయాలతో నిమిత్తం లేదు, భావ స్వేచ్ఛకు సంబంధించింది, అలాగే భాషకు సంబంధించి, లేకుంటే కవులు, కళాకారులు, సాంస్కృతిక రంగం పైన అన్ని రకాలుగా దాడులు చేయటానికి ఉండేటువంటి బిల్లు ఇది బ్రిటిష్ కాలంలో, ఆనాడు బ్రిటిష్ కాలంలో ఇటువంటి ఉండేవి. ఇందులో సరైనటువంటి స్పష్టత లేదు. ఇప్పటికే ప్రజాస్వామ్యం నిర్బంధంలో బంధించబడింది. కేంద్రం నిర్బంధం ఇప్పటివరకు ఉంది. కేంద్రానికి తోడు ఇప్పుడు రాష్ట్రం కూడా తోడైతే ఇక చెప్పుకోవడానికి ఎవరికి ఉండదు. పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద బహిరంగ సభల్లో చూస్తున్నాం. ఎంత ఘోరంగా తిట్టుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత చివరికి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా మెన్షన్ చేస్తూ తిట్టుకునే విధంగా, అదేవిధంగా ఆ జెస్చర్స్ కూడా అన్యాయంగా వాళ్ళ లాంగ్వేజ్ కానీ ఇటువంటి అన్ని అసెంబ్లీ లోపల చూస్తున్నాం, బయట చూస్తున్నాం. వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ఉన్న చట్టమే సరిపోతుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ప్రతి సెక్షన్ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే అనిపిస్తూ ఉంది. ప్రతి సెక్షన్ కూడా సెలెక్ట్ కమిటీకి వేసి మళ్ళా చర్చలు జరిపి ఇదంతా కంటే ప్రభుత్వమే పునరాలోచన చేసి ఈ చట్టాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.